ఛత్తీస్గఢ్లోని సూక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకాన్ని కూడగట్టారు. తోండ్రా సమీపంలో పోలీస్ వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు. ఈ ఘటనలో అదనపు ఎస్పీ ఆకాష్ రావు గిరిపుంజే మృతి చెందారు. డీఎస్పీ సీఐ సహా పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నూతన బేస్ క్యాంపు సమీపంలో బాంబు పేలుడు సంభవించడంతో కూడా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఈ సమాచారం అందుకున్న అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మావోయిస్టుల కోసం ప్రజెంట్ గాలింపు చర్యలనైతే ముమ్మరం చేశాయి. సూక్మా జిల్లా కొంటా చిక్వార్గూడ మైన్లో ప్రొక్లైన్కు మావోయిస్టులు నిప్పు పెట్టారు. ఈ విషయం తెలియడంతో విచారణ కోసం ఘటనా స్థలానికి ఏఎస్పీ ఆకాష్ రావు గిర్పుంజే చేరుకున్నారు. అయితే ఈ సమయంలోనే మావోయిస్టులు మాటు వేసి ఏఎస్పీ వాహనాన్ని ఐఈడీ బాంబుతో పేల్చడంతో ఆయనకి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఏఎస్పీని స్థానిక ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. హాస్పిటల్లో ఏఎస్పీ ఆకాష్ రావు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ దాడిపై ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆకాష్ రావు మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఒక యోధుడని కొనియాడారు. ఇక ఆయన మృతి విషాదకరమని ఆయన చెప్పారు. అయితే గతంలో కూడా మావోయిస్టులు ఐఈడీలతో జరిపిన పలు దాడుల్లో గణనీయమైన ప్రాణ నష్టం అయితే సంభవించింది. 2025 మే 8న ఛత్తీస్గఢ్లోని సూక్మా సరిహద్దుకు ఆనుకొని ఉన్న ప్రాంతంలో మావోయిస్టులు పెట్టిన ఐఈడీ పేలుడుతోనైతే 3 పోలీసులు మరణించగా మరో 3 గాయపడ్డారు. పోలీసుల కదలికపై నిఘా పెట్టిన మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. 2023లో ఏప్రిల్ 26న ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన ఐఈడీ దాడిలో 10 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు పోలీసులు, ఒక డ్రైవర్తో సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టులు ఈ దాడికి 2 నెలల ముందే రోడ్డు కింద ఐఈడీని పాతిపెట్టారు. అయితే దాదాపు 40 నుంచి 50 కిలోల ఐఈడీని వాడినట్లు కూడా అధికారులు అంచనా వేయడం జరిగింది. ఇక 2021 ఏప్రిల్ 3న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పులో 23 మంది పోలీసులు మరణించారు. ఈ దాడిలో మావోయిస్టులు ఐఈడీలతో పాటు ఇతర ఆయుధాలను కూడా ఉపయోగించారు. సుమారు 2000 మంది బలగాలతో సమధాన్ ప్రహార్ అనే ఆపరేషన్ను పోలీసులు చేపట్టిన సమయంలో ఈ దాడి జరిగింది. ఇక ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లాలోనైతే ప్రజెంట్ మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మావోయిస్టులు ఏర్పరిచిన ఐఈడీ బాంబు పేలైతే ఒక ఎస్పీ మృతి చెందడం, అదనపు ఎస్పీ మృతి చెందడం అయితే జరిగింది. అయితే ముందుగానైతే ఒక ప్రొక్లైన్, అక్కడ ఒక ప్రొక్లైన్ ఉంది, దానికి మంట పెట్టారు మావోయిస్టులు అని చెప్పి ఒక వార్త రావడంతో కూడా అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది. ఎస్పీ వెళ్ళిన తర్వాత ఆయన ఏదైతే వాహనంలో వెళ్ళారో అక్కడ ఐఈడీ బాంబును అమర్చటము, అది పేలి ఆయనకి గాయాలు అవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆయన చికిత్స పొందుతూ కూడా మృతి చెందటం అయితే జరిగింది. అయితే రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాము, పోలీసులకి మావోయిస్టులకి మధ్య ఎదురుకాల్పులు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్నాయి. అయితే ఎప్పుడూ లేనంతగా, అంటే 2026 కల్లా కూడా మొత్తం మావోయిస్టుని ఏరివేయాలి అని కేంద్రం కూడా చర్యలు చేపట్టి ముమ్మరంగా కూడా ఆపరేషన్స్ కొనసాగిస్తూ ఉంది. ఇటు బలగాలు కూడా ముమ్మరంగా ఆపరేషన్స్ కొనసాగిస్తూ మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతూ కూడా ఆపరేషన్స్ చేపడుతూ ఉన్నాయి. అయితే ఈ ఆపరేషన్స్లోనే 2 మావోయిస్టు కీలక నేతలు కూడా చనిపోవటం అనేది జరిగింది. అయితే ఇప్పుడు దానికి ప్రతీకారంగా కూడా ఇప్పుడు మావోయిస్టులు ఐఈడీ పెట్టి పేల్చినట్లుగా కూడా ప్రజెంట్ అయితే, అందుకే ఎస్పీ మృతి చెందినట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే వీటన్నిటి నేపథ్యంలో పోలీసుల కదలికలను కూడా ఇటు మావోయిస్టులు అయితే ప్రజెంట్ వాళ్ళు కూడా పసిగడుతూ పోలీసుల కదలిక ఎటువైపు ఉంటున్నాయని కూడా ఇప్పుడు మావోయిస్టులు కూడా ఒక అంచనా వేస్తూ ఉన్నారు.